ఏకపంట సాగుతో ఏటికి ఎదిరిదే కన్నా పలుపంటలే మేలని రైతులు గ్రహిస్తున్నారు. రైతు సాధికార సంస్థ రూపొందించిన పలుపంటల విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతు అప్పలకొండబాబు ప్రధాన సాగుకు మించి అంతర పంటలతో అధిక రాబడి సాధిస్తున్నారు. దీంతో పాటు జీవ వైవిధ్య పంటల సాగు వల్ల భూమిలో సారం పెరగడమే కాకుండా తెగుళ్లను కట్టడి చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. అల్లూరు జిల్లాకు చెందిన రైతు అప్పలకొండబాబు అరెకరాలో పసుపు, 20 సెంట్లలో ఏటీఎం, మిగిలిన అరెకరాలో కాఫీ, మిరియాల సాగు చేపట్టారు. ప్రధానంగా ఏ గ్రేడ్లో పసుపుతో పాటు కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పలు రకాల పండ్ల జాతులు సాగు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముదిరి అప్పలకొండబాబు. మాది ఈ కొత్త ఊరు గ్రామం, ఇరడాపల్లి పంచాయతీ పాడేరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా అండి. నేను 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో మొదటగా మాకు ఏ గ్రేడ్గా మేము పసుపు ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఏ గ్రేడ్ పసుపు ఎక్కువ వేసేస్తామండి. దాంట్లో అంతర పంటలు వేసుకుంటాం. కూరగాయలు, అలిసంద, బొబ్బర్లు, సామదుంప, నాగిలిదుంప ఇవన్నీ అంతర పంటగా వేసుకుంటాము. పసుపు నుంచి వచ్చే ఆదాయంతో మా పిల్లల చదువులు కానీ ఇంటి ఖర్చులు కానీ చూసుకుంటాము. అదేవిధంగా ఇంటికి సమీపంలో ఏటీఎం మోడల్ అనుసరించి కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు వేసుకున్నారు. ఈ ప్రధాన పంట పసుపు అనుసంధానం చేసుకొని ఇంటి దగ్గర ఏటీఎం మోడల్ కూడా వేసుకున్నానండి. నేను ఆ ఏటీఎం మోడల్కి మేము తిన్నంత తిని మిగిలింది పాడేరు అటీడే దగ్గర మేము స్టాల్కి తీసుకెళ్ళి అమ్మేసుకుంటాం సార్. అలాగే నేను మళ్ళీ కొత్తగా ఒక 10 సెంట్లు కాఫీ వేసుకున్నాను, తోట వేసుకున్నానండి. మిరియాల మొక్కలు నాటాను, మధ్యలో సపోటా మొక్కలు వేసాను. అది కూడా ఈ 4-5 సంవత్సరాల తర్వాత అది కూడా మాకు పంట దిగుబడి వస్తుంది. ఏడాది క్రితం ప్రారంభించిన ఏటీఎంలో బెడ్లను సరిచేసి రిలే షోయింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కలుపు తీసి పంటలను శుభ్రం చేస్తున్నారు. దీంతో పాటు ద్రవజీవామృతాన్ని మొక్కలకు అందిస్తున్నారు. రెండు 2018 ముందండి ప్రధాన పంట పసుపులో ఎటువంటి అంతర పంటలు వేసుకోము. ఇప్పుడంతే 2018 నుంచి అంతర పంటలు వేసుకుంటున్నాము. ప్రధాన పంట పసుపులో మాకు కుర్కుమెంట్ కంటెంట్ బాగుంటుంది. మా ప్రధాన పంట పసుపులో మేము ఎక్కువగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడతామండి. అందువల్ల కుర్కుమెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మేము అనేక అంతర పంటలు వేసుకుంటాం సార్. అంతర పంటలు వేసుకోవడం వల్ల మాకు ప్రధాన పంట కన్నా ముందు అంతర పంటలు మేము తీసుకొని తినడానికి ముందుగా పనికి వస్తాయి. దానికి అనుసంధానంగా ఏటీఎం మోడల్ కూడా వేసుకుంటాము. ఈ విధంగా సాగు చేసిన అన్ని రకాల పంటల నుంచి ఉత్పత్తులను సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని గ్రామంలో అమ్మకాలు చేస్తున్నారు. నాకున్న దాంట్లోనే 20 సెంట్లోనే పసుపు ప్రధాన పంట చూసుకుంటే ఇక బోర్డర్ కాపుతో అన్నీ కలిపితే నాకు పసుపులోనే ఒక 30,000 వస్తుంది సార్. నాకు ఈ చింతపండు, మామిడి, పనస అన్నీ కలిపి నాకు అలాగే 50,000 దాకా నేను ఆదాయం పొందుతున్నాను. అలాగే చుట్టుపక్కల వేసుకున్న మిరియాల వల్ల కూడా నాకు ఆదాయం వస్తుంది. అలాగే మామిడి పళ్ళు కూడా మాకు వస్తాయి. చుట్టుపక్కల కూడా అరటి చెట్లు కూడా ఉంది. అలాగే చుట్టుపక్కల తీగజాతి నాంగిలి దుంపలు కూడా వేసుకుంటాను సార్. నాంగిలి దుంప అది కూడా అమ్ముకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది సార్. ఇది ఎంతో కొంత ఆదాయం వస్తుంది. దీంతో పాటు భూమి గుల్లబారి సారవంతంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల వల్ల మొక్కలు బలంగా పెరిగి లోతుగా విస్తరిస్తున్నాయి. గతంలో ఏకపంటగా పసుపును సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన అప్పలకొండబాబు కుటుంబం పలుపంటల వల్ల అనేక ప్రయోజనాలు పొందుతూ ఆనందంగా గడుపుతోంది. అలాగే ఈ 2018 నుంచి ఇంటి దగ్గర ప్రకృతి వ్యవసాయంతో చేసిన కూరగాయలు తినడం వల్ల కొంచెం అందరు ఆరోగ్యంగా ఉంటున్నాము. ప్రధాన పంటలు బోర్డర్ క్రాప్స్ అన్నీ కూడా మేము ద్రవ కషాయాలతో పండిస్తాం సార్. అందువల్ల మాకు ఆదాయం బాగుంది, మా ఆరోగ్యాలు కూడా బాగుంది.